మధురమునాకు నీ పలుకు మన్మథ బాణము నీదు చూపు. మధురమునాకు నీ పలుకు మన్మథ బాణము నీదు చూపు. నీ అధరము దొండపండు పరమాద్భుతమైన విశాల నేత్రముల్ మధువులు చిందు తామరలు. మానసమొక్క సుధాఫలంబు ఏ విధమగు జంపులేక ఇలువేల్పువు నాకని చాటి చెప్పుదున్. మధురమునాకు నీ పలుకు మన్మథ బాణము నీదు చూపు. నీ అధరము దొండపండు పరమాద్భుతమైన విశాల నేత్రముల్ మధువులు చిందుతామరలు. మానసమొక్క సుధాఫలంబు ఏ విధమగు జంకులేక ఇలువేల్పువు నాకని చాటి చెప్పుదున్. ప్రియురాల్ని పొగడటమంటే ప్రేమికుడికి అంతులేని ఇష్టం. భక్తుడు భగవంతుణ్ణి ఎలా ప్రార్థిస్తూ ఉంటాడో, ఎలా ప్రశంసిస్తుంటాడో, ప్రియుడు కూడా ప్రియురాల్ని అలాగే వీలు దొరికినప్పుడల్లా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటాడు. నీ పలుకులు మధురంగా ఉంటాయి, నీ చూపు మన్మథ బాణమే, నీ పెదవులు దొండపండ్లలా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉండే నీ విశాల నేత్రాలు మకరందాన్ని విరజిమ్మే తామరలలో పోలి ఉంటాయి. ఇక నీ మనసు చూద్దామంటే అమృత ఫలం. ఎలాంటి సంశయం భయం లేకుండా చెబుతున్నాను, నువ్వు నా ఇంటి దేవతవని. పద్యం చివరిలో కవిగారు చేసిన ప్రయోగం ఇలువేల్పు అమోఘం. సహజంగా ఇలవేల్పు అంటాం. ఇలవేల్పు అంటే భూమి మీద దేవతలాగా అని చెప్పడం. ఈయన దాన్ని కాస్త ఇలువేల్పు అంటే ఇంటికి దేవతగా మార్చేశారు. ఈ పద్యాన్ని తన మృదు మధురమైన కంఠంతో ఆలపించిన వారు మిత్రులు శ్రీ విత్రయ శర్మ గారు. వారికి వందన శతం.